హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఇవాళ మన 50 డైలీ యూజ్ తెలుగు టు ఇంగ్లీష్ పదాలు నేర్చుకుందాం. ప్రాక్టీస్ పర్పస్ మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే రోజు మనకి ఏదైనా వస్తుంది. చిన్న చిన్నగా 2 పదాలు, 2 పదాలు, 3 పదాలు రోజుకి నేర్చుకుంటూ ఉంటే వాటిని మాట్లాడుతూ ఉంటేనే మనకి ప్రాక్టీస్ అవుతుంది, నేర్చుకోగలం అనమాట. సో ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ టుడే సెషన్ ఈజ్ నీవు అంటే యూ, నేను అంటే ఐ. వీళ్ళు సింగులర్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ అంటే హియర్, అక్కడ దేర్, ఏమిటి వాట్, ఎవరు హూ, ఎందుకు వై, ఎలా హౌ, ఎప్పుడు వెన్, ఇప్పుడు నవ్. సో ఇవి మీకు చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో. వాట్, హూ, వేర్, వెన్ ఇవన్నీ వచ్చేసి క్వశ్చన్ అడిగే సెంటెన్సెస్లో వీటితోటి వర్డ్స్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్స్ అనేది ఎప్పుడైనా 5 W's ఉన్నాయి. అంటే వాట్, హూ, వెన్, హౌ, వేర్ ఇట్లా మనకి క్వశ్చన్ ఉన్నాయి. వాట్ అంటే ఏమిటి, ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తున్నావు అనొచ్చు. అలా మీకు నేను మళ్ళీ క్లియర్గా అన్ని ఒక్కొక్క సెంటెన్సెస్ మనము సెంటెన్స్ ఫామ్లో ఎలా యూస్ చేయాలో కూడా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఎక్కడి వరకు ఉన్నాం? ఇప్పుడు అంటే నవ్. వెళ్ళి రా అంటే గో అండ్ కమ్. వస్తున్నాను, ఐ యామ్ కమింగ్. సో నెక్స్ట్ పదం వచ్చేసి ఈట్. తిను అంటే ఈట్, అది మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. తాగు డ్రింక్, నిద్రపో స్లీప్, తీసుకో టేక్, ఇవ్వు గివ్, మాట్లాడు టాక్, చదువు స్టడీ, పని వర్క్, నీళ్ళు వాటర్, బండి వెహికల్, ఇల్లు హౌస్, అన్నం రైస్, మిర్చి అంటే చిల్లీ. ఓకే, సో ఎస్, ఫర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వర్డ్స్. వీటిని మళ్ళీ నేను వివరంగా సెంటెన్స్ ఫామ్లో కూడా మీకు వివరించి చెప్తాను. కూరగాయలు అంటే వెజిటేబుల్స్, పండు అంటే ఫ్రూట్, దుస్తులు క్లోత్స్, స్నానం బాత్, అక్క అంటే ఎల్డర్ సిస్టర్, అన్న అంటే ఎల్డర్ బ్రదర్, చెల్లి అంటే చిన్నవాళ్ళని చెల్లి అంటాం, యంగర్ సిస్టర్, తమ్ముడు చిన్నవాళ్ళని యంగర్ బ్రదర్, అమ్మ మదర్, నాన్న ఫాదర్, బంగారం అంటే గోల్డ్ అంటాం. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు పుస్తకం బుక్, కాలం అంటే టైమ్, ఓకే. ఊరు విలేజ్ టౌన్, బస్సు అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో బస్ అంటాం. పాట సాంగ్, సినిమా మూవీ, స్నేహితుడు ఫ్రెండ్, ఓకే. పాఠశాల స్కూల్, మనిషి పర్సన్, డబ్బు మనీ, భోజనం ఫుడ్, నిన్న అన్నదానికి ఎస్టర్డే, రేపు అంటే టుమారో. చూసారు, ఈ 50 సెంటెన్సెస్ అన్నీ ఇవి మీకు చాలా ఉపయోగం అవుతుంది. ఇవి నేర్చుకుంటూ చూసుకుంటూ రోజు వాడుకలో మీరు నేర్చుకున్నైతే మీకు హ్యాపీగా యూస్ఫుల్ అవుతుంది. నా క్రితం సెషన్స్ కూడా ఉన్నాయండి, మీరు వెళ్ళి దానిని కూడా మీరు చూసుకుని ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా గ్రిప్లో బాగా మంచిగా అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పబోయేవి ఇంకా మరో సెషన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.